నా దగ్గర పట్టు చీరకండి ఇలాగా డిజైన్ చేశాను నేను. బయట నుంచి మగ్గం లేసు మనకు బయట దొరుకుతుంది కదండి, బయట మగ్గం లేస్ అయితే వేసాను దీనికి. అలాగే కుచ్చులు కూడా మన దగ్గర కుచ్చులు అవైలబుల్ ఉంది కదండి, కుచ్చులు వేస్తున్నాను కదా. ఇవి కురచెట్టు కుచ్చులండి. ఈ నేను శారీకి ఏ డిజైన్ మ్యాచ్ అవుతుందో నేనే చూసేసి వేసేస్తానండి. మీరు నాకు కాస్ట్ చెప్తే దాన్ని బట్టి ఈ శారీకి ఏ డిజైన్ అయితే మ్యాచ్ అవుతుంది అనేది నేనే వేస్తానండి. ఇలా ఈ చీరకి ఇలా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇలా వేసానండి. చీర అంతా ఒకసారి చూడండి. మొత్తం చీర అంతా నేను లేస్ వేసేసానండి, ఎందుకంటే మనకి పట్టు చీరలు నిలబడతాయండి. పట్టు చీర అనేది మనకి పైస్ లేకుండా బొట్లా లేకుండా కూడా మనకి ఉపయోగపడుతుందండి. ఇలాగా మనం బార్డర్ అయితే వేసేసుకుంటే. ఇలా బార్డర్ అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది అని అనే వాళ్ళకి సింపుల్ మెథడ్ ఏంటంటే మనకి చీర చుట్టూ పైపింగ్ వేసేసుకోవచ్చండి. మనకి రెడీమేడ్ పైపింగ్ దొరుకుతుంది కాబట్టి రెడీమేడ్ పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు. అది కూడా వేస్తున్నానండి. అది వేసిన తర్వాత అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను నేను. దీనికైతే నేను ఇలా మగ్గం వర్క్ అయితే ఇలా పేరప్ చేశానండి. మగ్గం వర్క్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఎవరైనా మగ్గం వర్క్ ఇంత కాస్ట్ పెట్టి చేయించుకోలేను అనుకున్న వాళ్ళు మన కంప్యూటర్ వర్క్లో కూడా ఇలాంటి డిజైన్లు అవైలబుల్ ఉన్నాయండి. నేను ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ చేయించుకున్నానండి, ఫుల్గా చేయించుకున్నాను. అంతా నెట్ వేయించానండి హ్యాండ్స్కి, అలాగే నెక్కి కూడా నేను నెట్ వేయించానండి నేను. ఇదే డిజైన్ అయితే మగ్గంలో అయితే మనకు ఎక్కువ కష్టపడుతుందండి, కానీ కంప్యూటర్లో అయితే మనకి తక్కువలోనే ఇంత హెవీ వర్క్ అయితే చాలా బాగా అయిపోతుందండి, బాగుంటుందండి. మీకు నచ్చితే కనుక నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. మన దగ్గర చాలా డిజైన్స్ కూడా ఉంటాయి. అప్డేట్స్ ఇవ్వడం అయితే నాకు వీలవ్వట్లేదు. మీరు అడిగినా కూడా మీ ఫోటోలు పెట్టినా కూడా నేను నా దగ్గర ఉన్న డిజైన్స్ ఐడియాస్ మాత్రం మీకైతే షేర్ చేసుకుంటాను నేను. చూడండి మరి ఎలా ఉందో నాకు ఒకసారి కొంచెం అప్డేట్ ఇవ్వరండి కొంచెం. అలాగే నెక్స్ట్ ఐడియా కూడా సింపుల్ ఐడియా కూడా చెప్తానండి. ఇదైతే కాస్ట్ ఎక్కువ ఐడియా పడుతుందండి. ఇది పట్టు చీరకి ఇలా పట్టు చీరకి ఇలా రెడీ చేసుకోవాలి. నార్మల్గా అంత కాస్ట్ పెట్టలేము అన్న వాళ్ళకు కూడా సింపుల్గా నేను చెప్తానండి. వేరే శారీ కూడా డిజైన్ చేస్తున్నాను, అది అయిపోయిన తర్వాత దాని అప్డేట్ కూడా మీకు షేర్ చేస్తానండి.